జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జీవించాలి మంచిగా అని ప్రతివాడు కోరుకుంటాడు. మంచిగా జీవించాలి, చక్కగా బ్రతకాలి. ఏమిటి చక్కగా బ్రతకడం అంటే? దాన్ని 5వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. ఉత్త జీవించడం కాదు, ఉత్త జీవించడం అనేది పశువులు బతుకుతాయి, పక్షులు బతుకుతాయి, క్రిములు బతుకుతాయి, కీటకాలు బతుకుతాయి, చెట్లు చేమలు కూడా బతుకుతాయి. ఉజ్జీవించాలి, జీవించాలి అంటే జీవించడంలో ఒక ప్రమాణాన్ని గుర్తించి బతకాలి, ఒక స్థాయిని చేరి బతకాలి, ఒక ఉన్నతిని పొంది బ్రతకాలి. దానికి పేరు ఉజ్జీవనము అంటారు. ఉజ్జీవనం కోసం బతకాలి తప్ప ఊరికే బతకడం కోసం బతకక్కర్లేదు. మనం భోజనం చేయడం దేనికోసం చేస్తున్నాం? బతకడం కోసం చేస్తాం. భోజనం కోసం చేస్తున్నావా? నో, భోజనం బ్రతకడం కోసం చేస్తున్నాం. చేత బ్రతకడం ఎట్లాగో మనకి చక్కటి అవకాశం కలిగించేదేదో అది భోజనం అంటాం మనం. అలాంటి భోజనాన్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా తినవచ్చును. పాడు చేసేటటువంటిది భోజనం కాకూడదు. ఆరోగ్యవంతంగా తయారు చేసేదేదో దాన్ని మంచి భోజనం అని అంటాం మనం. కారణం, జీవించడం కాదు మనం కోరుకునేది, మంచిగా జీవించడం అనేది మనం కోరుకుంటున్నాం. దానికే పేరు ఉజ్జీవనము. శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం చేశాడు. ఎవరికి? ఉత్త జీవించదలుచుకున్న వాడి కోసం కాదు, మరెవడికి? ఉజ్జీవించదలిచిన వాడి కోసం. ఉజ్జీవించదలిచినటువంటి వాడు, బాగుపడగోరేటటువంటి వ్యక్తి ముముక్షు అని అంటారు. ముముక్షు. ఊరికే బతకాలి అని అనుకున్నటువంటి వాడు బుభుక్షు. వాడు భోజనం కోసమే బతకాలి అనుకుంటాడు, భోజనం చేస్తూ బతుకుతా అంటాడు, భోజనం కోసమే వాడు ఉంటాడు. అలాంటి వాడి కోసం భగవద్గీత కృష్ణుడు చెప్పటం లేదు. మరెవరి కోసం చెప్తున్నాడు? అలాంటి వాళ్ళకి చెప్పడానికి బోల్డ్ ఉన్నాయి. వాడు ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా తినాలి, ఎలా తిరగాలి, వాడికి అంతవరకు చాలు. మరి భగవద్గీత ఎవరి కోసం అంటే ఉజ్జీవించగోరే ముముక్షువుల కోసం. ఇది భగవద్గీత ఆయన ఉపదేశం చేసింది. ఉజ్జీవించగోరాలంటే ఏం చేయాలి? సమదర్శి కావాలి. సమానమైనటువంటి దృష్టి అందరి యందు ఉండాలి. వేటి యందు, ఆకారాల యందు కాదు, ఆత్మల యందు. అన్ని ఆత్మలు కూడా సమానము. మనకందరికీ ఇప్పుడు రకరకాల శరీరాలు ఉన్నాయి.
ఈ శరీరాల్లో సమత సాధించడం అనేది ఎవ్వడికీ సాధ్యం కానే కాదు. వీటిల్లో ఉండేటువంటి యోగ్యతలు, వీటిలో ఉండే లక్షణాలు ఎవరిది వాడికే ఉంటాయి. వీటిల్లో సమత అనేటటువంటిది ఎవ్వరూ కూడా తగదు, ఉండదు, అలాంటిది లేదు. కానీ ఈ దేహాలకి లోపల ఉండేటటువంటి ఒక చైతన్య శక్తి ఆత్మ అని అంటాం మనం. ఆ చైతన్య శక్తి ఇక్కడ ఉంది కనుక ఇది ఒక మనిషి అనే ఆబ్జెక్ట్ అయింది. ఇది పంచభూతాలతో తయారైందే కదా ఈ శరీరం. ఈ శరీరమే కాదు, ప్రపంచంలో ఏ శరీరాలు చూసినా పంచభూతాలతో తయారైనవే. మనిషి శరీరాలు చూసినా, జంతువుల శరీరాలు చూసినా, పక్షుల శరీరాలు చూసినా, పశువుల శరీరాలు చూసినా, చెట్లు, చేమలు ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళ శరీరాలు చూసినప్పటికీ కూడా ఇవన్నీ పంచభూతాలతోటి ఏర్పడేటువంటి ఒక అందమైన ఫార్ములేషన్. ఇది ఒక పాళ్ళు, అందంగా పాళ్ళు వేస్తే ఇలాంటి ఒక శరీరం తయారైంది. ఇలాంటి శరీరాలు ఇలాంటివంటే ఇలాంటివే కాదు, ఈ పాళ్ళుతోటి ఏర్పడ్డ శరీరాలు ఎంతోమందికి ఉన్నాయి. ఆ లోపల ఎంతమందికి ఉన్నాయి వాళ్ళు ఆత్మలు. ఇవన్నీ వాళ్ళ శరీరాలు. ఈ శరీరాలన్నీ వాడికి ఉండే కర్మని బట్టి ఏర్పడ్డ శరీరం కింద ఇది వచ్చింది. లోపల వాళ్ళల్లో తేడా లేదు, కానీ వాళ్ళు ధరించిన శరీరాల్లో తేడా ఉంది. కారణం, శరీరాలు తయారు కావడానికి వెనకాతల ఉపకరించినటువంటి కర్మ అనేటటువంటిది వేరు కనుక ఎవడి కర్మ వాడిది. ఇది మామూలుగా మనం వింటుండే మాట, ఎవడి కర్మ వాడిదిరా బాబు, దానికి నువ్వేం చేస్తావురా, వాడు దాని దగ్గరికి వాడు అనిపిస్తున్నాడు, వీడి దగ్గరికి వీడు అనిపిస్తున్నాడు. ఆ కర్మ గురించే మనం మాట్లాడలే. ప్రతి జీవుడికి వెనకాతల ఈ లోకంలోకి వాడు వచ్చాడు అని అనగానే కొంత కర్మ ఉంటుంది. ఈ కర్మని అనుభవించడానికి వీడికి శరీరాలు కావాలి. శరీరాలు లేకపోతే వీడి కర్మ అనుభవం అంటే సాగదు. కర్మ అనుభవించడానికి శరీరం కావాలని ఏ కర్మ అనుభవానికి తగ్గట్టుగా ఏ శరీరం ఇస్తే యోగ్యమో చూసి, మరి ఈ ప్రకృతి ఇస్తుందో పరమాత్మ ఇస్తాడో ఎవరిస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే శరీరాలు వస్తాయి. ఆ శరీరంతో వాడు ఆ కర్మని తగును. అనుభవిస్తే కర్మ తరుగుతుంది. అది కాకుండా వాడు ఇంకోటి ఏదో చేస్తానంటే మళ్ళీ ఉన్నది అలా ఉంటుంది స్టాకు, పైన ఇంకో కొత్త స్టాక్ ఏర్పడుతుంది, కర్మ భారం పెరుగుతుంది. సరే, ఆ కర్మభారం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, అవన్నీ వేరే విషయాలు. కానీ శరీరాలు ఏర్పడటానికి కారణం వెనకాతల కర్మ కనుక కర్మానుభవం కోసం దేహాలు వచ్చాయి. ఈ దేహాలన్నీ కూడా కర్మలు వేరు కనుక దేహాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అయితే ఈ కర్మని సంపాదించుకున్నటువంటి లోపల ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మల్లో మాత్రం తేడాలు ఏమీ లేవు. అందరికీ సమానమైనటువంటి స్థితే ఉంటుంది. వాటి యొక్క ఆకారంలో కానీ, వాటికి ఉండే సహజ ధర్మాల్లో కానీ. సహజ ధర్మాలంటే ఆత్మకి జ్ఞానం ఉండుట సహజమైనటువంటి ధర్మము. ఆ జ్ఞానం ఎప్పుడు అనుకూలముగా ఉండుట సహజమైన ధర్మము. అనుకూలంగా ఉండేదాన్ని ఆనందము అంటారు. ఆనందం, దుఃఖం పదాలు మనం ఉంటుంటాం కదా. ఏమిటి దుఃఖం అంటే ఏంటి? కళ్ళ వెంట నీళ్ళు వస్తే దుఃఖము అంటారా? కళ్ళ వెంట నీళ్ళు వస్తే దుఃఖం. బాగా ఆనందం పెరిగిపోయినా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. దుఃఖం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అంటే దానికి ఒక నిర్వచనం చెప్పారు. ఇది నాకు బాగుంది అనే జ్ఞానం కలిగించేదేదో అది ఆనందము, ఇది అనుకూలము. ఇది నాకు బాలేదు, ఇది నాకు అనుకూలం కాదు అని అనిపించేదేదో అది దుఃఖము. సుఖము దుఃఖానికి ఇవే నిర్వచనాలు చెప్పారండి మన వాళ్ళు. అనుకూలంగా అనిపించడం, అనుకూలం కాదు అని అనిపించడం. ఈ అనుకూలము అననుకూలం అనేవే సుఖ దుఃఖాలు నిర్ణయం చేయడానికి క్రైటీరియా. కానీ ఇవి రెండు అనిపించే లోపల ఉండేవాడు ఉన్నాడే, వీటిని ఇది నాకు ఇలా, ఇది నాకు ఇలా అనుకునేటటువంటి వాడు, వాడిని మనం జీవుడు అని అంటాం. వాడు ఉన్నంతవరకే ఇవి పనిచేస్తాయి.
వాడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే ఇవి కాస్త పనికిరాని అయిపోతాయి. తిరిగేటువంటి ప్రాణుల్లోంచి వాడు వెళ్ళిపోతే ఇది శవము అవుతుంది. సరే, ప్రాణరహితమైన వాటిలోంచి కనుక వాడు బయటికి వెళ్ళిపోయినట్టయితే దాని రూపం కోల్పోతుంది. అది పెద్ద బండరాయి అక్కడ పడుందనుకోండి, ఆ బండరాయిగా తన దేహాన్ని వాడు తయారు చేసుకుని ఒక జీవుడు దాంట్లో ఉంటున్నాడు. వాడు ఓ కర్మ కోసం వాడికి ఆ బండరాయి శరీరం వచ్చింది. ఎంతకాలంగా ఉంటున్నాడో తెలియదు, అలాగా ఎప్పటి నుంచో పడి ఉండనే ఉంటున్నాడు వాడు. వాడి కర్మ తీరేటంతవరకు కూడా. సరే, వాడి కర్మ తీరింది, ఇప్పుడు వాడి దీంట్లోంచి బయటికి పోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఈ ల్యాండ్ని అంతటిని కూడా ఒక బిల్డర్ కొంటాడు. ఆ బిల్డర్ కొని అక్కడికి వస్తాడు. అరే, ఇక్కడ పెద్ద పెద్ద బౌల్డర్స్ ఉన్నాయి, వీటన్నిటిని మనం బ్లాస్ట్ చేయాలి అంటాడు. వాడు దాని కింద డైనమిట్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తాడు. అది మొక్కలైపోతుంది. అందులో ఉండే జీవుడు గారు కాస్త ఆ దేహం వదిలిపెట్టింది కనుక నేరుగా బయటకు వచ్చేస్తాడు. వాడికి ఆ రకమైనటువంటి దేహపు సమాపనము జరిగేను. ఈ లోంట్లోంచి వెళ్ళిపోతే శవం అంటాం, అందులోంచి వెళ్ళిపోతే అలా శవాలు అనరు. ప్రాణరహితమైన వస్తువుల్లోంచి వాడు బయటికి పెడితే దాని శవాలు అనరు. దాన్ని అది ఇంకొక వస్తువు, దానికి పేరు. అప్పుడు దానికి కంకర అని పేరు పెడతారు. దాన్ని ఇంకో పనిలో వాడుతుంటారు. వాడుకునే వెనకాతలుండే జీవుడు ఒకడు ఉంటాడు. ప్రతిదానికి ఒక జీవుడు ఉంటాడు, ప్రతి దేహంలోనూ ఒక జీవుడు ఉంటాడు. దేనికి ఒక పేరు, ఒక రూపు ఉందో, అది చిన్నదైనా పెద్దదైనా దాంట్లో ఒక్కొక్క జీవుడు ఉంటాడు. ఒకడు ఉంటాడు దాన్ని నాది అని అనుకునేవాడు. వాటితో పాటు ఇంకా కొందరు కూడా సహజీవనం చేస్తూ ఉంటారు. ఆ లోపలుండే జీవుడు ఎట్లా ఉంటాడు అనంటే, జీవులు అందరూ సమానమే. ఇది గుర్తించగలిగితే వాడు బుద్ధిమంతుడు. 5వ అధ్యాయంలో 18వ శ్లోకం చెప్తున్నాడు స్వామి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ శ్లోకాన్ని మనం చాలాసార్లు వింటుంటాం. భగవద్గీత రికార్డ్స్ వేసే చోట్ల చాలా చోట్ల మనకి ఇది వినిపిస్తూ ఉంటుంది. విద్యావినయ సంపన్నుని యందు, బ్రాహ్మణుని యందు, గోవునందును, ఏనుగునందును, శునకమునందును, శునక మాంసము తినువాని యందును పండితులు సమానమైన దృష్టి కలిగి ఉందురు. అంటే వాడు ఉత్త పిచ్చి వెధవ అని అర్థం. అంటే ఏనుగుని, గుర్రాన్ని, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని, చదువుకున్నవాడిని, అందరినీ కూడా సమానంగా చూసేవాడిని ఏమనాలండి? వాడిని పిచ్చోడు అనాలి. వస్తువుని వస్తువుగా గుర్తింపు అనేది చేతకానటువంటి జ్ఞానరహితుడు అని అనాలి. విద్యా వినయ సంపూర్ణి విద్యా వినయ సంపన్నుడిగా చూడాలి. ఏదో కేవలం కులం కోసం మాత్రమే బ్రాహ్మణుడు అని పేరు పెట్టుకుంటే వాడిని అలాగే చూడాలి. ఆవుని ఆవుగా చూడాలి, ఏనుగుని ఏనుగుగా చూడాలి, కుక్కని కుక్కగా చూడాలి, కుక్క మాంసం తినేవాడిని కుక్క మాంసం తినేవాడుగా చూడాలి. కుక్కని ఆవుని ఒకటి అనంటే ఏమంటారు వాడిని? నీకేం పిచ్చి లేచిందా? అది ఆవు ఇది కుక్క అనరండి. ఏనుగుని ఆవుని సమానంగా ఎవడైనా చూస్తాడా? చూడ్డే కదా. కనుక వీటన్నిటి యందు సమదృష్టి కలిగిన వాడెవడు వాడే పండితుడంటే. అది ఎలా కుదురుతుంది? జాగ్రత్తగా పదాల్ని మనం గమనించాలి. అక్కడ విద్యా వినయ సంపన్నే, ఇది సంస్కృత భాష కొంచెం శబ్దాలు గట్రా జ్ఞానం ఉండేటువంటి వాళ్ళైతే ఈ సప్తమి విభక్తి అని అంటారండి. సప్తమి అంటే ఏడవ కేస్, 7th కేస్ అంటారు దీని ఇంగ్లీష్లో. అంటే రాముడిని గురించి, రాముడి చేత, రాముడి కొరకు, రాముడి వలన, రాముడిది, రాముడి యందు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క విభక్తి అంటారు. 7 విభక్తులు అంటారు.
ఈ 7 విభక్తులు ఒక్కొక్కటి పద వ్యవహారం కోసం ఒక్కొక్క రకంగా ఉపయోగపడతాయి. నేను రాముడి కోసం వెళుతున్నాను అనాలనుకోండి, అప్పుడు రాముడిని గూర్చి వెళ్ళుచున్నాను, రామం అహం గచ్చామి ఇలా అనాలండి. ఈ వెనకాతలుండే వాటిని ప్రత్యయములు అని అంటారు. ప్రత్యయములు, వీటికి ఇంకో పేరు కూడా ఉంది, ఏదో సుబంతములు అని అంటారు. అంటే వాడిని, వాడితో, వాడిలో, వాడికి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దానివల్ల దాని యొక్క బిలాంగింగ్నెస్ తెలుస్తుంది మనకి, దాని యొక్క యాక్టివిటీ, దాని యొక్క పర్పస్, ఇది మనకి తెలుస్తాయి ఆ విభక్తుల యొక్క సంబంధం చేత. సాధారణంగా విభక్తులన్నీ వచ్చి పదానికి చివరి చేరుతూ ఉంటాయి. అంచేత వాటిని విభక్తి ప్రత్యయములు అని అంటారు. ఇవి రాముడి యందు అన్నాం అనుకోండి, రాముని చెప్పట్లా, రాముడిలో ఉండే ఏదో ఒక దాని గురించి చెప్తోంది అని అర్థం. అప్పుడు రాముడు దానికి ఆధారభూతుడైను, ఆధారభూతుడిని అధికరణము అని అంటారు. శ్లోకంలో కృష్ణుడు విద్యా వినయ సంపన్నే, విద్యా వినయము కలిగినటువంటి వ్యక్తి యందు ఏదో ఉంది, వ్యక్తి యందు అంటున్నాడు. బ్రాహ్మణే, బ్రాహ్మణుని యందు, గవి గోవు యందు, హస్తిని ఏనుగు, ఏనుగునందు, సునిచ సునకమునందు, స్వపాకేచ, స్వపాకి అనంటే సునకాన్ని మాంసాదులు వండుకు తినేవాడు అని అర్థమండి. స్వపాకేచ, అతడి యందు ఉండేటటువంటి ఏవో ఉన్నాయి వాటిని యందు. ఈ యందు ఉన్నాయి అని అనగానే దేని యందు అని చెప్తున్నావో అది అధికరణము అంటాం, ఆధారము. ఆధారమునందు ఉండే వాటిని ఆధేయములు అని అంటాం. ఇప్పుడు ఇందాక కృష్ణుడు చెప్పినవన్నీ శరీరాలు. విద్యా వినయ సంపన్నుడైనటువంటి ఒక మనిషి, బ్రాహ్మణుడని జాతి పేరు పెట్టుకు తిరిగే ఒక మనిషి, ఏనుగు అని పేరు పెట్టుకు తిరిగేటువంటి ఒక జంతువు. పోనీ అవి పెట్టుకుందా అని అనద్దు. మనమే ఈ జంతువుకి ఇది పేరు అని మనతో పేరుని పొందినటువంటి ఒక జంతువు. అట్లానే ఒక ఆవు అనేటటువంటిది ఒక జంతువు. ఈ జంతువు నందు గవి, హస్తిని అని చివరి సప్తమి విభక్తి చెప్పాడు ప్రతి పదానికి ఆయన. దాని యందు, దీని యందు, అలాగే సునీచ, సుని అంటే సునకమునందు ఉన్నది. స్వపాకేచ, స్వపాకం అంటే సునక మాంసమును తినేవాడు, సునకమును వండుకునేవాడు అని అర్థం అండి. అలాంటి వాని యందు, స్వపాకే. మామూలుగా సునకం తినేవాడు అంటే ప్రథమా విభక్తిలో చెప్పాలి దాన్ని. ప్రథమా విభక్తి అంటే స్వపాక, సునకము అంటే స్వా, గవి అంటే గౌహు, హస్తిని అంటే హస్తిహి, హస్తిహి అని అనాలి. కానీ అలా ప్రయోగించేది కృష్ణుడు అక్కడ. మరి ఎట్లా ప్రయోగించాడు ఆయన? బ్రాహ్మణి వినయ సంపన్నే, సప్తమి విభక్తిని వాడాడు అక్కడ. ఈ సప్తమి విభక్తి వాడడం వల్ల ఆ వస్తువునందు ఏదో మరొకటి ఉన్నది. ఆ వస్తువునందు ఇన్నిట్లో 6 వస్తువులు చెప్పాడు మనకి అక్కడ. విద్యా వినయ సంపన్నుడు, బ్రాహ్మణుడు, గవి, హస్తి, సుని, స్వపాకం. 6 వస్తువులు, 6 వ్యక్తులు అందాం. ఈ 6 వ్యక్తుల యందు ఉన్న దానిని పండితాః సమదర్శినః, బుద్ధిమంతులైన వారు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సమానముగా చూతురు. అంటే దీని విషయంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి భేద అభిప్రాయములు ఉండాల్సిన అవసరం లేదు, సమాన దృష్టి ఉంటుంది పండితుడైతే.
అంటే అర్థం ఏమిటి? అంటే సునకమును సునకాంశం తినవాడిని, విద్యావిని సంపన్నుడిని, నిరక్షర కుక్షి అయినటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి వీళ్ళందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయమని అర్థమా? కాదు. ఇప్పుడు మనకి నీళ్లు పట్టుకొచ్చారనుకోండి నది నుంచి, ఇత్తడి బిందె యందు, రాగి బిందె యందు, మట్టి కుండ యందు, కూజానందు, మరొక ప్లాస్టిక్ గ్లాస్ యందు, ఇన్నిటి నుంచి మేము తీసుకొచ్చినటువంటి జలం ఇది అని ఎవరికైనా ఇచ్చారనుకోండి ఒక ఆవిడ, జలం ఒకటే, తీసుకొచ్చినటువంటి సాధనం వేరు. అది కొండ యందు, ఇత్తడి పాత్ర యందు, రాగి పాత్ర యందు, బంగారు పాత్ర యందు, లేదా అరటి దొప్ప యందు, ఎందులోనైనా నువ్వు తీసుకుంటా, కానీ తీసుకొచ్చింది అయితే ఆ తీర్థమే కదా, ఆ నీళ్ళనే కదా. అవును, బస్ అప్పుడు ఈ పైవన్నీ కూడా ఇమ్మెటీరియల్ అయిపోతాయి. దేంట్లో తీసుకొచ్చినా అవి ఇంపార్టెంట్ కావు. లోపల తీసుకొచ్చిన కంటెంట్ ఏమిటి అనేది మనకి ఇంపార్టెంట్. అది నీళ్ళైతే మనకి అన్నిలో సమానం ఎట్లా అంటామో అట్లానే ఈ శరీరాల్లో విద్యా వినయ సంపన్నే శరీరే. ఒక బాగా వాడికి విద్య ఉంది, విద్య వినయంలో పర్యవసించాలి. ఎప్పుడైనా సరే విద్యా దదాతి వినయం అని కదా మనం అనుకున్నాం. విద్య మాకు బాగా ఉంది అనుకున్నాడు, వినయం లేకపోతే వాడి విద్య దండగా, వాడికి ఆ విద్య ప్రమాదకరం, వాడి విద్య ఉపద్రవకరం. ప్రపంచానికి అంతకంటే దారుణం మరొకటే ఉండదు. అందుచేత మనకి ఆ లోపల ఉండేటటువంటి కంటెంట్ ఏమిటో అది ప్రధానం. ఆ విద్యా వినయ సంపన్నుని యందు, బ్రాహ్మణ అనే పేరు పెట్టుకున్న వాని యందు, వీడికి విద్య లేదు, వీడికి వినయము లేదు, వీడికి సంపత్తి లేదు, కానీ వీడు మాత్రం నేను బ్రాహ్మణుడు అంటుంటాడు. వాడికి బ్రహ్మ అనతి ఇది బ్రాహ్మణ, అదో బ్రహ్మమును చెప్పుతున్నాడు కనుక వీడికి ఆ పదం పెట్టాలి. అంటే వీడికి అలా చెప్పడానికి తగ్గట్టుగా వాడి దగ్గర ఆ రకమైన సబ్జెక్టే లేదు, వాడికి ఏమీ రాదు. ఓ అంటే ఢమ్ రాదు వాడికి. కానీ పేరుకి మాత్రం వాడు నేను బ్రాహ్మణుడు అంటాడు, బ్రాహ్మణ సంఘం పెడతాడు, దాంట్లో వాడు ఉంటాడు, కార్యదర్శి అంటాడు, మరొకటి అంటాడు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అ నేమ్, నాట్ ఫర్ ద పర్పస్. అలాంటి వాని యందు, గవి గోవు యందు, హస్తిని ఏనుగు యందు ఉన్న వాటిని సమముగా చూచువాడు పండితుడు. అయితే ఈ పేర్లు దేనికి మారాయంటే ఆకృతిని బట్టి మారాయి. ఆవు ఆకృతి, ఏనుగు ఆకృతి, బ్రాహ్మణ ఆకృతి, సునకము ఆకృతి, తినే మనిషి ఆకృతి, అవన్నీ ఆకృతి విశేషాలు. ఈ ఆకృతులు ఎట్లా తయారయ్యాయి? పంచభూతాలతో తయారయ్యాయి. అందరి ఆకృతులు పంచభూతాలతోనే తయారు కావాలి కదండి. మనుషులకే కాదు, చెట్లకి, చామలకి, కొండలకి, గుట్టలకి, నదులకి, నదాలకి, అన్నిటికీ ఈ పంచభూతాలే మారే కనుక, పంచభూతాల్లో తేడా ఉంది కనుక లోపల ఉండే ఆత్మలు అన్నీ సమానమైతే ఈ తేడాలు ఎందుకు వచ్చాయి కనుక, అంటే మధ్యలో తేడా రావటానికి కారణమైన కర్మ అనేది ఒకటి ఉంది. ఈ కర్మ వల్ల వాడికి ప్రకృతి అలాంటి శరీరాన్ని ఇచ్చింది. ఈ కర్మ వల్ల ఇంకొకడికి వాడికి ఆ రకమైన శరీరాన్ని ఇచ్చింది. కర్మ వల్ల శరీరంలో తేడాలు వచ్చాయి తప్ప వాడిలో తేడాలు లేవు కనుక వాళ్ళందరూ ఒకటే. ఆత్మలందరూ సమాన ఆకృతి కలిగిన వాడు. అణువులు అని చెప్పింది మనకి వేదం. ఏషః అణుః ఆత్మ చేతసా వేదితవ్య. వీడు అణువు, ఆత్మ అని వీడికి పేరు. ఇది వ్యక్తిని మరొక వ్యక్తిని గౌరవించటానికి పనికొచ్చేటటువంటి అవగాహన. ఈ అవగాహన ఎవడుకుంటే వాడే పండితుడు. ఈ అవగాహన ఎవడుకుంటే వాడే సమదృష్టి, సమదర్శనము కలిగినవాడు. ఇది రామానుజుల వారిలో మనకు కనిపిస్తుంది. వారు అందరినీ సమానమైనటువంటి దృష్టితో చక్కగా ఆదరించినటువంటి మహనీయుడు.
కృష్ణుడు చెప్తున్నాడు 5వ అధ్యాయపు 18వ శ్లోకంలో, ఎవడైతే ఆత్మల యొక్క సమానాకారత గుర్తిస్తాడో వాడే బుద్ధిమంతుడు, వాడే పండితుడు, వాడే గౌరవనీయుడు. కనుక ఇది కావాలయ్యా అర్జున. ఇది తెలిసి కర్మ వల్ల నీకు వచ్చిన తేడా కనుక చక్కగా నీకు విధించిన కర్మ ఏదో నువ్వు చేస్తేనే మళ్ళీ నీకు ఇంకొకసారి అట్లాంటి స్థితి రాకుండా ఉంటుంది సుమా. కనుక కర్తవ్య పాలన అనేటటువంటిది చక్కగా చేయడం కోసమే వచ్చింది. ఇది జ్ఞాపకం పెట్టుకొని ముందుకు నడు అంటూ అర్జునుని ముందుకు నడిపిస్తాడు శ్రీకృష్ణుడు. జై శ్రీమన్నారాయణ.